ఇక్కడే 60 ఏళ్ల సంది ఇక్కడే ఉంటున్నాము. ఇంతకు ముందైతే ఇంత పూజలు అవి ఇవి జరిగేవి కాదు, చిన్నగా జరిగేవి. ఇప్పుడైతే ఒక 10 సంవత్సరాల నుండి బాగా పూజలు జరుగుతున్నాయి, డబ్బులు ఎక్కువ అయినాయి, జనాలు ఎక్కువ వస్తున్నారు, అన్నదానాలు బాగా చేస్తున్నారు, మంచి రకాలు పెడతారు, మంచిగా పెడతారు. భోజనాలు తినేసి మంచి కడుపు నిండా తినేసి 40 ఏళ్ళ నుంచి ఉన్నాను వెంకటేశ్వర గుడికి. శ్రీరామనవమి నుంచి స్టార్ట్ అయినాను ఇక్కడ. నేను వచ్చి 40 సంవత్సరాలు అయింది నేను ఇక్కడ. వచ్చి నుంచి అన్నదానాలు బాగానే అయితే ఒక 10 సంవత్సరాల నుంచి అన్నదానం బాగా జరుగుతుంది. ఎవరు వచ్చినా కూడా లేదనుకుంటా అన్ని వెరైటీలు పెట్టి అందరినీ భోంచేసిరా లేదా అన్నీ అడిగి అందరికి భోజనాలు పెట్టి పంపిస్తారు అనేసి. ఎంతమంది వచ్చినా లేదు అన్నారు, అంతా బాగా జరుగుద్ది. అన్ని సౌకర్యాలు మంచిగానే పెడతారు, అన్ని వెరైటీలు అన్ని సౌకర్యాలు. అన్నం లేదు అనేది మాత్రం లేదమ్మా, లాస్ట్ వరకు అందరికి మంచిగా పెడతారు. గాయత్రి పూజ అవుతుంది ఇక్కడే. ఏంటమ్మా గాయత్రి పూజ బాగా ఇప్పుడు ఎక్కువ వస్తున్నారు. 10 సంవత్సరాల కింద అంత లేరు. మహిమగలనే దేవుడు వెంకటేశ్వర స్వామి. వినాయక పూజ అంటే ఇక ప్రతి ఒక్కరు ఇష్టపడతారు అనేసి. అన్నదానం దొరకది అనేది మాత్రం ఇక్కడ లేదు. అప్పటి నుండి పంతులు కూడా వాళ్ళే ఉన్నారు, పంతులు కూడా మారలేదు. అన్ని బాగా. శ్రీ వెంకటేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1985 సంవత్సరంలో సుమారు 275 రూపాయల గణేశుని తేవడం జరిగింది. తెచ్చి ఈ ప్లేస్ అయితే ఎక్కడ ఉందో అక్కడ వినాయక ప్రతిష్ఠ చేశాం. వినాయక ప్రతిష్ఠ కారణానికి 86లో సానతా నియోజక శాసనసభ్యుడు ఉన్న శ్రీపతి రాజేశ్వరరావు గారు వచ్చి ప్రధాన పూజా కార్యక్రమం చేయడం జరిగింది. 1985-86 నుండి దినదినం అంతా మేము అభివృద్ధి చేస్తూ మేమందరం కూడా అంటే టోటల్ బల్కంపేట, ఒక వెంకటేశ్వర యూత్ అసోసియేషన్ కాదు, బల్కంపేటలో ఉన్నటువంటి అందరి సహాయ సహకారాలు, అందరు యూత్ ఒక్కొక్క జనరేషన్ ఎవ్రీ 5 ఇయర్స్కి ఒక జనరేషన్, ఎవ్రీ 5 ఇయర్స్కి ఒక జనరేషన్ లైఫ్లో వచ్చి ఈ పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంతలో తర్వాత ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి కొరకు మేమందరం ఈ స్థలాన్ని చూసుకొని ఇక్కడ ఆలయం నిర్మించడం, శ్రీ వెంకటేశ్వర ఆలయం నిర్మించాలి. వెంకటేశ్వర ఆలయం నిర్మించిన తర్వాత ఇక్కడ ఆలయంకి వచ్చినటువంటి భక్తులు కానీ ఎవరైతే అందరి సహాయ సహకారాలతోటి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఎవ్రీ 5 ఇయర్స్ జనరేషన్ అంటే ఏంటంటే ఒక్కొక్క యూత్ ఒక 5 ఇయర్స్కి ఒక యూత్ వస్తూ ఉంటుంది. మేము 1985లో 86లో పెట్టడం జరిగింది. అప్పటి నుండి కంటిన్యూగా అందరూ ఈ వినాయక నవరాత్రులు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఉత్సవాలు జరుగుతుందో ఈరోజు మీరు చూశారు, గణపతి నవరాత్రోత్సవాల భాగంగా ఉన్నటువంటి నవరాత్రులలో మొన్న 7వ తేదీ వినాయకుడిని ఇంత మంచి వేదికల్లో స్వామివారి ప్రతిష్ఠించడం జరిగింది. పూజా ఇత్యాది కార్యక్రమం నిర్వహించిన తర్వాత రోజు 7 గంటల నుండి స్వామివారి పూజా కార్యక్రమం మొదలై ఈ పూజా కార్యక్రమం అనంతరం స్వామివారి తీర్థప్రసాద వితరణ చేయడం జరుగుతున్నది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అందరి మెయిన్ యూత్ అంతా ఏకతాటిపట్టు ఉండి ఒక కొత్త టెక్నాలజీతో అంటే ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఎవరెవరి ఐడియాల ప్రకారము ఇక్కడ రాజకీయాల పార్టీలకు అతీతంగా ఏ పార్టీలకు ఎవరి వినాయక స్వామివారి సన్నిధిలో అందరం ఒకటిగా ఉండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఏ పార్టీ నాయకుడినైనా ఇక్కడికి వచ్చి ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఆహ్వానించినప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళని అసోసియేషన్ వారు వాళ్ళని ఆహ్వానించి ఇక్కడ వారి పూజా కార్యక్రమం నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా భాగంలో కార్యక్రమంగా ఈరోజు ఉదయమే నవరాత్రి ఉత్సవాలు జరిగినప్పటి నుండి రోజు పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఈరోజు ఉదయం సుమారు 7 గంటల మధ్యలో స్వామివారి సన్నిధిలో గణపతి హోమం కార్యక్రమం చేయడం జరిగింది. హోమం కార్యక్రమం అంతరము ఇక్కడ స్వామిక సత్యనారాయణ స్వామి విఘ్నేశ్వర సన్నిధిలో స్వామివారి సత్యనారాయణ కార్యక్రమం చేయించుకుంటే బాగుంటుందనే తలంపుతోటి గత 10-15 సంవత్సరాలు ఇక్కడ ఆనవాయితీకి వస్తున్నటువంటి గణపతి వారి సన్నిధిలో సత్యనారాయణ స్వామి వారి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమానికి వచ్చినటువంటి ఇక్కడ దంపతులు ఎవరైతే మన బస్తీలో ఉన్నటువంటి సత్యనారాయణ ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు వచ్చి కూర్చొని సత్యనారాయణ కార్యక్రమం చేయించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈరోజు మీరు ముంగటనే చూస్తూ ఉన్నాడు మీ S4 టీవీ వారు ఇక్కడ మాకు రిలే చేయడానికి వచ్చినందుకు మీ యజమాన్యం గారు కూడా మాకు ఈరోజు అన్నదానం అంటే సుమారు ఇక్కడున్న యూత్ అందరూ కూడా సుమారు ఇలా దగ్గర ఒక 5,000 నుండి 6,000 మంది వరకు సుమారు 7-7.5 క్వింటాలతోటి రైస్ తోటి ఒక అన్నదానం అంటేనే ఒక పప్పు కూర కాకుండా పెళ్లి భోజనం కంటే విభాగంగా ఇక్కడ అంతా తిన్న భక్తులంతా చెప్తున్నారు. ఇటువంటి
ఆర్గనైజింగ్ చేసినటువంటి మన యూత్కి అందరికీ కూడా మేమంతా కూడా వెనుక ఉండి వాళ్ళకి ఎంకరేజ్ చేసి ఇంకా ముందుకు ఈ వినాయక నవరోత్సవాల కార్యక్రమాలు గట్టిగా చేయాలని తలంపుతోటి ఏదైతే స్వామివారి ఊరేగింపు రేపు ఏదైతే 17వ తేదీ ఉదయం ఇక్కడ పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏదైతే లడ్డు వేలంపాట కార్యక్రమం జరుగుతుంది ఈ లడ్డు వేలంపాట కార్యక్రమం గతంలో 5 సంవత్సరాల నుండి తీసుకున్నటువంటి భక్తులు ఈ వెంకటేశ్వర స్వామివారి ఆలయ సన్నిధిలో విఘ్నేశ్వర స్వామివారి నవరాత్రుల పూజలు గావించుకున్నటువంటి వినాయక స్వామివారి లడ్డును పోటాపోటీగా వేలంపాటలో పాల్గొనడానికి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చాలా ఉత్సాహంగా చూపుతారు. దానికి కారణం ఏంటంటే ఇక్కడికి ఉన్నటువంటి స్వామివారి నవరాత్రుల పూజ చేసుకున్న లడ్డును కోలుకుంటే వాళ్ళకు ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతున్నాయని ఇంకేదో ఇల్లు కట్టుకునే ఇవన్నీ స్వామివారికి మొక్కుకుంటే వాళ్ళ మొక్కు ఏదో ఉండదు స్వామివారు తీరుస్తారనే ఉద్దేశంతో ఇక్కడ లడ్డు వేలంపాటలో చాలా బ్రహ్మాండంగా పాల్గొని లడ్డు వేలంపాటం జరుగుతుంది. ఈ లడ్డు వేలంపాట కార్యక్రమంలో స్వామివారి ఊరేగింపు అత్యంత వైభవంగా మంచి అలంకరణతోటి డప్పు వేల మాజ్యాలతోటి అంతా ఒక కొత్త టెక్నాలజీతో ఇక్కడున్న యూత్ అంతా కూడా గట్టిగా స్వామివారి ఊరేగింపు ఇక్కడ నుండి శ్రీ ఎస్ఆర్ నగర్ నుండి ఊరేగింపు బయలుదేరుతుంది. ఇక్కడ నుండి ఇక్కడ బల్కంపేట ఎస్ఆర్ నగర్ పిఎస్ పంజాగుట్ట ఉమేష్ చంద్ర పంజాగుట్ట ఖైరతాబాద్ ఈ విధంగా ఈ వినాయక ఊరేగింపు వేల బంధుత్వం జరుగుతూ స్వామివారి వినాయక సాగరం వైపుకు నిమజ్జనోత్సవ కార్యక్రమానికి తీసుకొని సుమారు 1-2 లాస్ట్ ఇయర్ అయితే ఉదయం 7 గంటల నిమజ్జనం చేసి వచ్చినారు. అదేవిధంగా ఈరోజు కూడా తీసుకున్న ఆ రోజు అయితే ఊరేగింపు కార్యక్రమంకి వెళ్తారో ఆ ఊరేగింపు కానీ స్వామివారి నిమజ్జన కార్యక్రమంలో మా యూత్ అంతా కూడా ఒక్కతాటిపై ఉండి నిమజ్జనోత్సవ కార్యక్రమం అతి బ్రహ్మాండంగా నిర్వహించి వచ్చేందుకు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ విఘ్నేశ్వర స్వామివారికి యూత్ అందరికీ కూడా శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుని వేడుకుంటూ మీ ఎస్పోర్ యాజమాన్యం గారికి మీరు ఇక్కడ వచ్చి రిలే చేసి మా వినాయక మండపాన్ని మీరంతా ప్రజలకు చూసినందుకు మీకు మీ యజమానానికి కూడా మా శ్రీ వెంకటేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన యూత్ అందరి తరపున ఆ విఘ్నేశ్వర స్వామి వారి ఆశీస్సు ఉండాలని కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్. యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టార్ట్ అయినా శ్రీ వెంకటేశ్వర యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వినాయక పండుగ మేము ఎప్పుడు ఘనంగా జరుపుకుంటాము. ఎప్పుడు మా దగ్గర అన్నదానం అనేది చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ మేము రైస్ అనేది పెంచుకుంటూ పోతున్నాము. ఈ ఇయర్ 8 క్వింటాల్ రైస్ వేసాము. దగ్గర 10,000 మందికి మేము అన్నదానం చేస్తాం ఎవ్రీ ఇయర్. ఇట్లా దినాదిన అభివృద్ధి పెంచుకుంటున్నట్టు మాకు వినాయకుడిని పెట్టుకున్నాక మాకు కూడా కలిసి వచ్చింది. మా తాతల నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మేము 3rd జనరేషన్ ఇక్కడ ఉన్నాము. ఇప్పటికి ఇది 45th ఇయర్ ఇక్కడ వినాయకుడిని పెట్టడము. ఇంకా మేము ఇదే విధంగా మేము ఇంకా ఘనంగా వినాయకుడిని చేసుకోవాలని అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. నా పేరు ఆకు సత్యనారాయణ. ఇక్కడ ఈయన పేరు పాండు యాదవ్, నేను ఆకుల సత్యనారాయణ. ఇక్కడ వినాయకుడిని మేము ఇక్కడ చిన్న వినాయకుడిని స్టార్ట్ చేసాం. ఇక్కడ ఇది గుడి ఉంది కదా, గుడి ఓపెన్ ప్లేస్ ఉండే అప్పుడు చిన్న శివలింగాన్ని పెట్టి మేము పాండన్న మేము ఒక 5 మంది కలిపి ఇంకో పాండన్న వెళ్ళిపోయిన ఆయన కృష్ణన్న ఒక 5-6 మంది కలిపి చిన్న వినాయకుని స్టార్ట్ చేసినాం. చిన్న గుడిసెలాగేసేసి ఈరోజు 46 సంవత్సరాలు ఇక్కడ మేము పెట్టి కింద వినాయకుని పెట్టినప్పుడు మేము ఎలా అయితే వినాయకుని పెట్టామో అలా మేము మంచిగా ఉన్నాం. కాబట్టి మా తరం అయిపోయింది, మా పిల్ల తరం అయిపోయి ఇప్పుడు మా మనమ వరుస వాళ్ళు ఈ యొక్క వినాయకుని ఈరోజు దిగ్విజయంగా పండుగ చేస్తారు. అప్పుడు మేము పెట్టినప్పుడు ఇంత బాగా అనుకోలేదు మేము. ఈరోజు రోజుకు మా వినాయకుడు ఇంతింతే పెరుగుతూ మా యొక్క కష్టాలు తీరుస్తూ మమ్మల్ని కాపాడుతుండేనా. ఈ గుడి కట్టిన తర్వాత ఇంకా డెవలప్ అయిపోయింది. మేము ఇక్కడ పెట్టినప్పుడు గుడి ఏం లేకుండా మాకు ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉండే. ఆ టైంలో వినాయకుడు పెట్టినప్పుడు 46 సంవత్సరాలు వినాయకుడిని పెట్టి మేము ఇక్కడ 85లో గుడి లేదు, దానికన్నా ముందు పెట్టాము ఇక్కడ మేము. అప్పటి నుండి అది దాన్ని క్లీన్ చేసి డెవలప్ చేసి వినాయకుని పెట్టి మేము పెట్టి ఈరోజు పిల్లల చేతులు ఇచ్చినాము. మీరు పిల్లలు చేసుకుంటూ దానికి సంతోషం. మేమందరం కూడా గర్వపడుతున్నాము. మీ S4 యజమానానికి వచ్చినందుకు మమ్మల్ని కవర్ చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. నేను ఆకు సత్యనారాయణ.